సంబంధించి రైతుల ఆత్మహత్యలు ఇది ఈ రోజు మన టాపిక్. ఒక్కసారి మనం బీజేపీ నుంచి మౌనిక గారితో మాట్లాడదాం. మౌనిక గారు, ఇందాక చెప్పినట్టు లాస్ట్ టైం కేసీఆర్ గారు వరి వేస్తే ఊరేసుకోవాలి అని చెప్పింది. అంటే వీళ్ళకి ఎట్లుంటదంటే వీళ్ళది ఓన్లీ వాళ్ళ రాజకీయ పబ్బం నడుపుకునేందుకు మాత్రమే వీళ్ళది ఉంటది తప్ప వీళ్ళకి రైతులకు ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉండదు. ఏ ఇష్యూలనైనా కానీ, అది రైతుల ఇష్యూ కానీ, లేదా మహిళల ఇష్యూ కానీ, యువకుల ఇష్యూ కానీ, ఏ ఇష్యూలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ 70 సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే అపీజ్మెంట్ పాలిటిక్స్, స్కామ్స్ ఇవి తప్ప వేరే ఏ ఆలోచనలు లేవన్నమాట. రాజకీయంలోకి వెళ్ళినాము అంటే 1000 కోట్లు సంపాదించుకోవాలి అనేది మాత్రమే ఎజెండాగా ఈ రీజనల్ పార్టీస్, అట్ ద సేమ్ టైం ఈ నేషనల్ పార్టీ 70 years నుంచి దేశాన్ని ఇట్లా భ్రష్టు పట్టించేసింది. అదే భారతీయ జనతా పార్టీ మేము ఓటు ప్రజల్ని మీరు ఓటు ఇవ్వండి, అట్ ద సేమ్ టైం మైక్రో డొనేషన్స్ ద్వారా మీరే మాకు టాపిక్ డిబేషన్ అవుతుంది మేడం. వెరీ డిబేషన్ టాపిక్ ఇస్ డిబేటెడ్ ఆల్రెడీ. అది యాంకర్ అది యాంకర్ పని మాట్లాడుతున్నాము మౌనిక గారు. అది యాంకర్ చెప్తారండి. ఇప్పుడు యాంకర్ కే చెప్తున్నాను నేను. ఇప్పుడు మేనేజ్ చేయరావట్లేదు యాంకర్. యు ఆర్ అనేబుల్ టు మేనేజ్ ద ప్యానలిస్ట్. అవును, నేను అదే అంటున్నా మేడం. నేను కూడా అదే లీవింగ్ ద డిబేట్ బికాజ్ మేడం నేను కూడా అదే చెప్తున్నా. మౌనిక గారు మీరు కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుని టాపిక్ నా మీదకి తీసుకొస్తున్నారు. మీరు మీ టాపిక్ డిబేట్ అవుతుంది మేడం. ప్రచారానికి వాడుకుంటున్నారు వాళ్ళు. ఎవరు వింటున్నారండి? మీకు చెప్పాలి, నేను ఆయనకు చెప్పాలి, అందరికీ చెప్తున్నా. చెప్తే ఎవరు వినట్లేదు. టాపిక్ కి స్టిక్ అయి ఉందాం ఇకపై అయినా. అంతే మరి, ఆయన సైలెంట్ గా ఉండమని చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు నా దానిలో డిస్టర్బ్ చేయొద్దు ఎవరు. నేను ఎవరు మాట్లాడినా డిస్టర్బ్ చేయను. వాళ్ళు మాట్లాడుకొని సంబంధించి మనం కంటిన్యూ. డిస్టర్బెన్స్ ఉండదు మేడం. డిస్టర్బెన్స్ చేయాలని మాకు మాత్రం ఎందుకు ఉంటుంది? శ్రీనివాస్ రెడ్డి గారు, డిస్టర్బెన్స్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది టాపిక్ కి సంబంధించి డిబేట్ లా లేదు, పర్సనల్ డిబేట్ లా ఉంది. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. మౌనిక గారు కంటిన్యూ చేయండి. సో ప్లీజ్ కొంచెం సైలెంట్ గా ఉండి డెకోరం మెయింటైన్ చేస్తే బాగుంటది. మిగతా బికాస్ మహిళల్ని కొంచెం ఓర్చుకోవడం అనేది నేర్చుకోండి. కొంచెం మహిళల్ని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మహిళల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మహిళల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. మహిళలకు కూడా స్వాభిమానం ఉంటది, వాళ్ళకు కూడా తెలివి ఉంటది. మాట్లాడే మాట్లాడండి. హెన్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు ఏంటంటే ఎంతసేపు మా హయాంలో 100 మంది చచ్చిపోయినా, మీ హయాంలో 1000 మంది చచ్చిపోయినా, ఈ లెక్క ఆలోచిస్తారే తప్ప రైతుల గురించి వీళ్ళకి పట్టింపు ఉండదు. ఎందుకు? అల్టిమేట్లీ వీళ్ళ ఎజెండా ఈజ్ ఓన్లీ పొలిటికల్ ఎజెండా. దేశం గురించి కానీ, దేశ భవిష్యత్తు గురించి కానీ ఉండదు వీళ్ళకి. ఇదే మనం గమనిస్తే ఎందుకు ఇట్లా ఉంటారు వీళ్ళు అని అంటే, వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇటలీ మాతను తీసుకురావడం వల్ల ఏమైపోతుందంటే ఆమెకి దేశం పట్ల అభిమానం అనేది ఉండదు. ఆమెకు దేశం పట్ల, దేశాన్ని నడిపించే అధినేత్రి ఒక విదేశీ తీసుకొచ్చి డెఫినెట్లీ దేశం పట్ల ఎట్లాంటి ఆ బాధ్యత లేనప్పుడు మీరు ఎట్లాంటి చట్టాలు వేస్తారు? ఏ చట్టాలు లేరు. మీరు ట్రిపుల్ తలాక్ అట్లే ఉంచుతారు. భారతీయ మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ట్రిపుల్ తలాక్. మోనికా గారు, మన టాపిక్ అది కాదండి. 70 years మోనికా గారు, మన టాపిక్ అది కాదండి. మోనికా గారు కూడా ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడుతున్నా. మౌనికా గారు, మన టాపిక్ అది కాదు. ఎందుకంటే 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారు. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం. మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. నేను హిందూ భారతదేశంలో పుట్టిన మహిళ. నేను భారతదేశంలో పుట్టిన మహిళ. ఆమె శ్రీనివాస్ రెడ్డి గారు, ఆమె ఇటలీ. నేను మౌనికా గారితో మాట్లాడుతున్నా. మౌనికా గారిని ఆన్సర్ చేయనివ్వండి. మౌనికా గారు ఒక్క నిమిషం. 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అలాంటి లెక్కలు ఏమన్నా ఉంటే 24 గంటల్లో నాకు చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. మరి మీ దగ్గర ఎలాంటి లెక్కలున్నాయి? అవును, వీళ్ళకి ఏంటంటే నిబద్ధత లేదు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇటు కేసీఆర్ కి గారి లేదు, అటు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే తెలంగాణ మా జాగీర్ అనుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చీఫ్ మినిస్టర్ అయితా అని. సో వీళ్ళకి ఏంటిది, దేశం పట్ల ఎట్లాంటి నిబద్ధత ఉండదు. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం అయినందుకు గాను ఆయనకి ఏంటిది,
నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఎజెండా లేదు, పెద్ద ప్లానింగ్. ఓకేనండి, వాళ్ళకి ఎజెండా లేదు. ఓకేనండి, వాళ్ళకి ఎజెండా లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యం, మరి ఈ టైంలో కనీసం మీరు వెళ్ళి వాళ్ళని పరామర్శించారా? మేము భారతీయ జనతా పార్టీ నుంచి 5 స్కీమ్స్ తీసుకొచ్చామండి. ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన అని. దాని ద్వారా రైతులకు మేము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మోనికా గారు, నా క్వశ్చన్ ఇది కాదు. ఒక్కసారి నా క్వశ్చన్ ఇది కాదు, మీరు తీసుకొచ్చిన పథకాల గురించి కాదు. ఇప్పుడు ఏదైతే 100 రోజుల్లో 200 మంది చనిపోయారు అని చెప్తున్నారో ఆ లెక్కలు ఎంతవరకు వాస్తవం? మీరేమన్నా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళని పరామర్శించారా? ఇది నా క్వశ్చన్. ఎస్, మేము పరామర్శించాము. వాళ్ళకి ఏమేమి రైతులకు ఏవేవైతే పంట నష్టం ఉందో వాటికి కావాల్సిన అమౌంట్ ని కూడా మేము డిమాండ్ చేశాము. అట్ ద సేమ్ టైం ఈ రోజు బండి సంజయ్ గారు దీక్ష కూడా చేపట్టారు. కలెక్టరేట్ ముందు చేస్తా అన్నారు, అనుమతి లేదు కాబట్టి ఆఫీస్ లో చేసుకున్నాం అని చెప్పారు. అది ఓకే, కాకపోతే మీరు గ్రౌండ్ కి వెళ్ళి ఏం చేశారు? అనుమతి కూడా ఇవ్వడానికి భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే, బికాజ్ వాళ్ళు ఇచ్చింది అనుకోండి అకాల ఇప్పుడు ఏమైనా అనుమతి ఇచ్చింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ వచ్చేస్తుంది ఎవరికి? బీజేపీ నాయకులకు. ఆ క్రెడిట్ రాకుండా వీళ్ళు అట్లీస్ట్ ఏంటంటే మీద నడపడం కోసం ఈ 5 సంవత్సరాలు ఎట్లా మీద నడిపేస్తున్నాం అని చూడడం. ఇప్పుడు మేమేమో దీక్షతో పాటు వాళ్ళకి డిమాండ్ కూడా చేస్తున్నాం. అకాల వర్షాలలో ఏమన్నా అయినప్పుడు ఒకవేళ రైతు నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మేము వాళ్ళకి పే కూడా చేస్తున్నాం, రీఫండ్ కూడా చేస్తుంది మోదీ ప్రభుత్వం. అదే ఈ విషయాల్లో ఇట్లాంటి ఏమన్నా అకాల వర్షాలు అయినప్పుడు, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకి ఏదైనా యోజనాల ద్వారా గానీ వాళ్ళకి ఏమైనా రీఫండ్ చేయాలని ఆలోచించాలి. కానీ 100 మంది ఎక్కడైనరు, 200 మంది ఎక్కడైనరు, మా అప్పుడు ఎంతమంది అయినరు, మీ అప్పుడు ఎంతమంది అయినరు, మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు, మీరు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఇవే ఈ లెక్కనే. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే కేంద్రంలో మీరున్నారు, కేంద్రంలో అప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు, మీరేం చేస్తున్నారు? చెప్పినా కదండి ఇప్పుడే 5 స్కీమ్స్ లో ఏ స్కీమ్ లో కూడా ఎలాంటి కరప్షన్ ఉండదు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ నడవవు. ఎందుకంటే తాత, ముత్తాత, నాయనమ్మ, మనవడు, కొడుకు ఇట్లాంటి వాళ్ళు నడవరు అన్నట్టు. కేసీఆర్ తర్వాత కొడుకు, తర్వాత ఇండివిజువల్ లీడర్ చాలా నిబద్ధతగా, చాలా డీసెంట్ గా అండ్ చాలా ఫెయిర్ పాలిటిక్స్ చేస్తాం మేము. ఎందుకంటే మౌనికా గారు ఓకేనండి, ఒక్కసారి కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి, బీఆర్కే న్యూస్ ప్రజానికానికి మరియు అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, విన్నాం మేము. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు, అసలు ఈ దేశంలో బీజేపీ లేకుండా ఉంటే అసలు ప్రజలే లేరు, ఎవరు అన్నం తినట్లేదు, అసలు ఏం లేదు, సివిలైజేషన్ తెలియదు అన్నట్టుగా మరి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. నాకేం అర్థం కాదు. అంటే 10 ఏళ్ళు పాలించే మేము ప్రజలకు అన్ని నేర్పున్నాం, ప్రజలకు అన్ని ఇచ్చినాం అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలు పాలించింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమనుకోవాలో వాళ్ళ డిస్క్రిప్షన్ కి, వాళ్ళ లిబర్టీకి వదిలిపెడుతున్నాయి. ఎందుకంటే మనమేమో అమెరికాలో ఉండొచ్చు, లండన్ లో ఉండొచ్చు, సోనియా గాంధీ గారు మాత్రం ఇక్కడికి వచ్చి భర్త పెళ్లి చేసుకుని మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఉంటేనేమో మనకు వాళ్ళకి తెలియనట్టు మరి లెక్క. మరి మనం ఏమంటే మనం ఎవరికైనా రైట్ టు లిబర్టీ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు కదా. మేము ప్రాక్టీసింగ్ అడ్వకేట్లము, మేము లాలో గోల్డ్ మెడల్ చేసాము, పిహెచ్డి చేసాము, ఐ క్వాలిఫైడ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ లోనే. మాకు కూడా తెలుసు సివిలైజేషన్, కల్చర్ అన్ని తెలుసు. తెలవబట్టికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. అసలు మీరు లా సరిగ్గా చదివినరా? ఇటలీ సిటిజన్షిప్ సోనియా గాంధీకి, ఇటలీ సిటిజన్షిప్ ఉంది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయిండు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదు అంటే రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాడు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇటలీ సిటిజన్షిప్ ఉంటది, డిఫాల్ట్ గా ఇటలీ సిటిజన్షిప్ ఉంటది. ఎందుకంటే ఆమె ఇటలీ. మీరు మాట్లాడకండి, మీరు పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. ఏం చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. మోనికా గారు ఇక్కడ ఎవరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. మీ టైంలో మేము మాట్లాడారు, ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు మాట్లాడింది మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు లా ఎక్కడ చేశారన్నారు, మీరు మాట్లాడింది మీరు ఇంటరప్ట్ చేసింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ యువర్ మెడిసిన్, ఐఎమ్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. మీరు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేసింది కదా. ఇటలీ సోనియా గాంధీ ఎప్పటికీ దేశానికి పిఎం కాలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇటలీ సిటిజన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది. అది ఇటలీ. మోనికా గారు, మీరు పక్క వారిని మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
పక్క వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి మౌనిక గారు. ఆయన అట్లనే చేసిండ్రు కదా, ఇంతసేపు ఆయన అట్లే చేసిండ్రు కదా, నేను నెక్స్ట్ ఇట్లనే చేస్తా. ఆయన మాట్లాడినంతసేపు నేను కూడా ఇట్లానే డిస్టర్బ్ చేస్తాను. టైం వేస్ట్ అవుతుంది మౌనిక గారు. మౌనిక గారు డిబేట్ టైం వేస్ట్ అవుతోంది, వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతోంది. ఓకేనండి, ఒక్కసారి సిపిఎం నుంచి మనకి విజయ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు కంటిన్యూ చేద్దరు కానీ మీకు మళ్ళీ నేను అవకాశం ఇస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు నేను మళ్ళీ అవకాశం ఇస్తా, మీకు ఇంకొంచెం ఎక్కువ టైమే అవకాశం ఇస్తా. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లానే ఉంటది. ఇటలీ వాళ్ళు ఏంటి మేడం, సోనియా ఇటలీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, వారిని మాట్లాడిద్దాం. మౌనిక గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఆంటోనియా మైనో, సోనియా గాంధీ అనొద్దు, ఆంటోనియా మైనో. మేడం ఒక్క నిమిషం. ఆమె పేరు ఆంటోనియా మైనో అలియాస్ మనల్ని బకరాలు చేయడానికి, హిందువుల భారతదేశ ప్రజల్ని బకరాలు చేయడానికి సోనియా గాంధీ అని పెట్టుకుంది, కానీ ఆంటోనియా మైనో. ఓకే అండి, సారీ. ప్లీజ్ కంటిన్యూ అండి, ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను, మీకు మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు కానీ మీరు కూడా నాకు అడ్డం వచ్చిండ్రు కదా. ఓకే విజయ్ కుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు అని చెప్పి. సో మరి కాంగ్రెస్ అంటోంది అలాంటి లెక్కలు ఏమన్నా ఉంటే మాకు చూపించండి అని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇటు కేసీఆర్ చూస్తే ఈ లెక్కలు చెప్తున్నారు. అంటే మీరు చూస్తున్నారు కదా, ఏది కరెక్ట్ అనిపిస్తోంది? సార్ ఈ రోజు అండి లెక్కల గురించి చూసినప్పుడు ఆత్మహత్యలు అనేది వాస్తవంగా జరుగుతున్నాయి. గతంలో ప్రతి ఏటా 650 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో చేసుకున్నారు, దేశంలో కూడా చేసుకుంటారు. 10,000 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ లెక్కను చూసినప్పుడు ఈ 4 నెలలు, ఈ 100 రోజుల్లో కూడా 200 దాకా ఆత్మహత్యలు జరిగి ఉంటాయి అనేది మేము కూడా నమ్ముతున్నాం. కొంచెం ఎక్కువ తక్కువలో ఉండొచ్చు, బహుశా వాళ్ళు చెప్పింది 100-150 ఉంటే 200 చెప్పొచ్చు, కానీ యావరేజ్ గా జరిగి ఉంటాయి. ఎందుకంటే ఏటా 650 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు ఇప్పుడు ఇది రైట్ అవుతుండొచ్చు కూడా. కానీ ఈ రోజు మనం చర్చించాల్సింది ఏంటంటే ఈ ఆత్మహత్యలో నివారణ కోసం గత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు కూడా నిజానికి ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రంలో అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఆపడానికి కోసం ఏదైనా చర్యలు తీసుకురా అంటే వాళ్ళు కూడా తీసుకున్నది పెద్దగా ఏం లేదు. ఈ ఇరిగేషన్ సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మన ధరణిలో మన అప్లికేషన్స్ పెట్టుకుంటే 1,20,00,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 70 లక్షల మంది ధరణి లోపాల మీదనే, ధరలి సమస్యల మీదనే పెట్టుకున్నారు. అంటే ఏంది, ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికల హామీల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము ధరణిలో మొత్తం తీసేస్తాం, రాగానే దాన్ని చెత్తపుట్టలేస్తాం, మేము సమస్యలు పరిష్కరిస్తాం లేకపోతే అని చెప్పారు. కానీ ఈ 4 నెలలు అవుతున్న క్రమంలో కూడా అయితే వాటిని పరిష్కారం కోసం కూడా ఇప్పటి వరకు ముందడుగు ఏమాత్రం వేయలేదనే విషయం మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చేసిన ఎన్నికల తర్వాత చూసుకుందామనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు తప్పితే పరిష్కారం కోసం చూడట్లేదు. మరి అంతమంది బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు కూడా ఏం చేయలేదు. నిజానికి ధరని తీసుకురావడం ద్వారా, అందులో 26 అనే సెక్షన్ పెట్టడం ద్వారా అది మరింత క్లిష్టంగా మారింది. రైతులు అంత ముందుకు ఎప్పుడో ఏండ్ల కింద అమ్ముకున్నారు, అంటే పట్టదారులందరూ అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ సాదా బయనాల మీద జరుగుతున్న పరిస్థితి ఉండే, వాటన్నిటిని పరిష్కరించకుండా 26 సెక్షన్ పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. అందులో నిజానికి కౌలు రైతులుగా పేరు ఉంటూ వాళ్ళు ఏళ్ళకేళ్ళ కాలు చేసుకుంటుంటే వాళ్ళ మీద పట్టాలున్నా అది పట్టా కాలేకపోయింది. అంత ముందుకు వాళ్ళ పరిధిలోనే ఉన్న వాళ్ళు దొరలు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన 100 ఎకరాలు 50 ఎకరాలు 200
పేరు మీదనే పట్టాలు అవుతున్నాయి తప్పితే నిజానికి ఆ స్టాండ్ అక్కడ కల్టివేట్ చేస్తున్న వాళ్ళు, నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, సాగు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు కాలేకపోయినాయి. ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ సమస్యలు వచ్చినాయి. అందుకోసమని చాలా ఎఫెక్టివ్ కూడా ఎన్నికల్లో కూడా మనం చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని చేయాల్సి ఉండే. ఇక రెండోది ఏంటంటే ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. గతంలో ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పేసి విమర్శలు ఉన్నాయి, మనకు తెలిసిందే. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా దాన్ని వెంటనే చేసుంటే బాగుండేది. ఎందుకంటే రుణాలు మాఫీ చేయకుండా కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దాని ద్వారా కూడా అంటే రుణాలు పుట్టక ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది రైతులకి. అందుకోసమే చిన్న చిన్న రైతులు అయితే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం. దాని వల్ల కూడా ఆత్మహత్యలు అనేది ప్రధానం. ధరణి సమస్యలు, రుణమాఫీ కాకపోవడం, అది ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే వీళ్ళు చేయకపోవడం. అంటే ఇప్పుడు ఎలా చూడాలంటారు విజయ్ కుమార్ గారు ఎలా చూడాలంటారు? మా టైంలో మేము సక్రమంగా ఇచ్చాము, మీరు ఇవ్వట్లేదని ఇప్పుడు కాంగ్రెస్ ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ సరిగా అందరికి అందకనే కదండి ప్రభుత్వాన్ని మార్చిర్రు. రుణాలు 5 ఏళ్ల నుంచి ఆపుతారా అంటే ఎవరైనా? రుణాలు ఆపడం అంటే రుణాలు చేస్తారు, ప్రభుత్వం వచ్చినాక చేస్తామంటే 4 ఏళ్ల దాకా పట్టుకొని ఆపేసి ఇప్పుడు ఏమంటే ఇవి 4 ఏళ్లలో ఎవరి దగ్గర ఇప్పుడు బ్యాంకులో రుణాలు ఇవ్వలే కదా, కొత్త రుణాలు ఇవ్వలే కదా. మరి ఇవ్వకపోతే రైతులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్టు? ప్రైవేట్ లో తెచ్చుకున్నట్టే కదా. ప్రైవేట్ లో తెచ్చుకుంటే ఎక్కువ రేట్లు తెచ్చుకున్నట్టే కదా. అది కట్టలేక ఇబ్బందులు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు తక్షణం చేయాల్సింది ఏంటంటే రుణమాఫీ అనేది తక్షణం ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆపడం అనేది ఇప్పుడు ఎట్లా చేస్తారు. కానీ ఇంతకుముందు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు వెంటనే అది చేయాల్సి ఉండే. చేసి ఉంటే ఇప్పుడు కొత్త పంటలు వేసుకోవడానికి కోసం, కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రాసెస్ మొదలయ్యేది. అంటే 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగారు కదా. 100 రోజులు టైం ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా అంటున్నారు కదా. 100 రోజులు అయింది కదా. 100 రోజులు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 50 రోజులు అవుతారా? కాబట్టి వెంటనే చేయాల్సి ఉండే. ఇంకోటి ఏంటంటే మేడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర కల్పించాలి. గత ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసిందని చెప్పాల్సిందే కొత్త. కానీ యాక్చువల్ గా ఈ ప్రభుత్వం కూడా 500 రూపాయలు అంటే 12 రకాల పంటలకి